నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. సినీ నటి కల్పికకు పోలీసులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. కోర్టు ఆదేశాలతో ఆమెపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. మే 29న ప్రిజం పబ్లో తిన్న ఫుడ్కు బిల్లు కట్టకుండా తిరిగి సిబ్బందిపై దాడి చేయడంతో పాటు అక్కడున్న విలువైన సామాగ్రిని కల్పిక ధ్వంసం చేసిందనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు పబ్ సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, నోటి కొట్టించినట్లుగా బూతులు తిడుతూ ఏకంగా పోలీసుల ఎదుటే హంగామా చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ప్రిజం పబ్ యాజమాన్యం నటి కల్పికపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెటికా ఈ నెల 29న ప్రిజం క్లబ్కి వెళ్లిన కల్పిక 2200 రూపాయలు బిల్లు చెల్లించి కాంప్లిమెంటరీగా కేక్ ఇవ్వాలని కోరినట్లు క్లబ్ యజమాని దీపక్ బజాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ క్లబ్ మేనేజర్ అది సాధ్యపడదని చెప్పడంతో కల్పిక గొడవకు దిగినట్లు ఆరోపించారు. ఈ క్రమంలో మేనేజర్ సహా ఇతర సిబ్బంది తనపై అసభ్యకరంగా ప్రవర్తించారంటూ నటి కల్పిక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, పోలీసుల ఎదుట కూడా అసత్య ఆరోపణలు చేశారని యజమాని ఆరోపించారు. అంతేకాక క్లబ్లోని ఫర్నిచర్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కోర్టు అనుమతి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం తాజాగా కల్పికపై 324/4, 352, 351/2 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆమెను త్వరలోనే అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. మీకు కావాల్సింది అదే కదా మేడం, మీకు కావాల్సింది అదే కదా మేడం. కావాలరా నాయన, నీకు అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ ద సాస్ అండ్ దట్ హ్యాస్. మాట్లాడండి, పర్లేదు, వింటున్నారు, మీడియానే వింటున్నారు. హీస్ బోర్న్ ఫ్రమ్ హిస్ ఓన్ మదర్స్ హోమ్ అపారెంట్లీ. He doesn't know the meaning of OCDK and he's going like this for OCDK. Wait. Let her speak. She has this talent of speaking a lot. I have world's greatest talent, not just India's greatest talent. Okay? Yeah, everyone knows it. Everyone knows it. Like Battery hyper. You have no. ఇక ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటి కల్పిక ఈ మధ్య వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల తన బర్త్డే సందర్భంగా ఓ పబ్కు వెళ్లిన కల్పికకు పబ్ నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది. ఇక అర్ధరాత్రి వరకు వారు అక్కడ వేడుకలను జరుపుకుంటూ ఎంజాయ్ చేశారు. పబ్ ముగింపు సమయంలో డిజర్ట్ విషయంలో కల్పిక అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో వారి మధ్య గొడవకు దారితీసింది. ఆ క్రమంలో ఆ వాగ్వాదాన్ని ఇన్స్టాగ్రామ్లో లైవ్ చేసింది. దీంతో అది బాగా వైరల్ అయింది. ఈ క్రమంలో పబ్ చేరుకున్న పోలీసుల ముందే హంగామా చేసింది. పబ్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది కల్పిక. అయితే పబ్లో జరిగిన గొడవపై సోషల్ మీడియాలో కల్పిక పూర్తిగా కల్పిత కథ చెప్పిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. जो है वो बिल पे कर जो बोल रहे हैं आपके मुंह पे फेंकते, आप कहाँ फेंको मैडम, बिल तो फेंको तो पहले फेंकना है, फेंक दो। आप देख रही हूँ, आप जो गलत कर रहे हैं निकाल के रखो। आपका अपना बर्थडे स्पॉइल कर रहे हैं आप।
मेरे को कोई फर्क नहीं पड़ता है, मेरा एवरीडे बर्थडे होता है, एवरी पब को जाती हूँ, हर जगह क्लब पे जाके यही करते आप सर कुछ नहीं करते, वो लोग आराम से आके केक दे के जाते हैं। जानबूझ के कर रहे हैं आप, हर जगह देते होंगे मैडम, हमारे पास नहीं देते। हमको क्या मिलता? जो आप ऑर्डर करें वो सर्व करें, हमको क्या मिलता? यही तो मिलता ना आपका बिल में कॉम्प्लीमेंट्री कराना चाह रहे हैं, कॉम्प्लीमेंट्री दिए, अब वही तो कॉम्प्लीमेंट्री करा रहे हैं, क्या करा रहे हैं? हमसे जो होता है वो दे सकते हैं, वो सब आप लोग खा लीजिए, हमको नहीं चाहिए अपना खाना, जितना हो सकता है हमको नहीं चाहिए अपना खाना, हमसे जितना हो सकता है उतना खर्चे। आप मेरे मुंह पे मत मारो, नहीं मारी, नीचे मारी, मालूम आपके मुझ को डिजर्व भी नहीं करता है वो बिल, पूरा रिकॉर्ड करता है लाइव। రైట్, ఇక కల్పికకు సంబంధించిన కథ కల్పిత పాత్రగా అనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి ఉమామహేశ్వరి లైవ్ ద్వారా అందిస్తారు. ఉమామహేశ్వరి. బ్రాహ్మణి, ఇది 29నే ప్రిజం పప్పు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బట్ కల్పిక వర్షన్ వేరేలాగా ఉంది. తను ఏం చెప్తుందంటే, మనం ఆల్రెడీ చూసాము బీఆర్కేలో కూడా, తను చెప్పేది ఏంటంటే నన్నే వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు, బాడీ షేమింగ్ చేశారు, పోలీసులు కూడా నన్ను ప్రొటెక్ట్ చేయలేదు, నా బర్త్డే రోజున నేను కాంప్లిమెంటరీ మాత్రమే అడిగాను, బిల్ పే చేస్తాను, అది కూడా అక్కడ ఉన్న స్టాఫ్కి మాత్రమే నేను ఆ కేక్స్ అది సప్లై చేయడానికి ఇవ్వడానికి మాత్రమే నేను కాంప్లిమెంటరీ అడిగాను, బట్ వాళ్ళు ఇవ్వను అని చెప్తే అయిపోతుంది. బట్ వాళ్ళే నాతో చాలా వాగ్వివాదానికి దిగారు, అక్కడ లైట్స్ ఆఫ్ చేశారు, నన్ను బయటికి వెళ్ళనీకోకుండా కారు కూడా వెళ్ళే షట్టర్ కూడా క్లోజ్ చేసేశారు అని చెప్పేసి తన వాదన మనం ఇన్ని రోజులు ఉన్నాము. బట్ ప్రిజం పబ్ వాళ్ళు దీనికి రివర్స్గా కంప్లైంట్ చేయడం మొదలైంది. మనం చూసాం, ఈరోజు కూడా ఎఫ్ఐఆర్ కాపీ కూడా వచ్చింది. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, లేదు తను వచ్చి బర్త్డే రోజున బిల్ కట్టలేదు, బిల్ పే చేయకుండా తనే కావాలని ఇష్యూ చేసింది, అక్కడ ఉన్న మా సామాన్లు పగలగొట్టింది, మా బౌన్సర్ని బాడీ షేమింగ్ చేసింది అని చెప్పి కల్పిక ఏదైతే నన్ను వాళ్ళు ఇలా చేశారు అని చెప్పిందో, వీళ్ళు రివర్స్లో లేదు కల్పికానే మమ్మల్ని ఇలా బాడీ షేమింగ్ చేసింది, మా సామాన్లు డ్యామేజ్ చేసింది, ఫుడ్ తిని బిల్ కట్టుకోకుండా వెళ్ళింది అని చెప్పేసి కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది 29న. అండ్ సో కోర్టు ద్వారా కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. సో అరెస్ట్కి సిద్ధం చేస్తున్నారు అన్నట్టు ప్రిజం పబ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ కల్పిక చూస్తే కనుక ఇక్కడంతా సీన్ రివర్స్లో ఉంది. ఎవరిది నిజం అనేది నమ్మడానికి లేని సిచ్యువేషన్ ఉంది. నన్ను చాలా అబ్యూస్ చేశారు, పోలీసులు కూడా నాకు సపోర్ట్ చేయలేదని కల్పిక వాదన వినిపిస్తుంది ఒక పక్కన. మరో పక్కన లేదు మా డ్యామేజ్ చేసింది, మా సామాన్లు డ్యామేజ్ చేసింది, తిన్న ఫుడ్కి బిల్ కట్టలేదు అని చేసి ప్రిజం పబ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో నేను బర్త్డే రోజున కాంప్లిమెంటరీ మాత్రమే అడిగాను, ఆ రోజు నా బర్త్డే చాలా బాగా జరిగింది, నన్ను చాలా బాగా విష్ చేశారు, స్టార్టింగ్ అంతా బాగుంది, బట్ ఎండ్ అయ్యేటప్పుడు బిల్లోనే నేను కాంప్లిమెంటరీ అడిగాను, అది కూడా అక్కడ ఉన్న స్టాఫ్కి మాత్రమే కావాలి, షేర్ చేయడానికి కేక్స్ అది ఇవ్వడానికి అడిగాను, బట్ నాకు అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు, అమ్మాయిలు కూడా సపోర్ట్ చేయలేదు, వీడియోస్ తీసుకుంటూ నవ్వుతూ చాలా నన్ను ఇబ్బంది పెట్టారు, బయటికి వెళ్ళనీయలేదు, డోర్స్ అని క్లోజ్ చేసేసారు, నా కారు వెళ్ళనీయలేదు, నాతో పాటు నా ఫ్రెండ్ తను హ్యాండిక్యాప్టెడ్, తను ఏమీ చేయలేని పరిస్థితి, తన్ని చాలా ఇబ్బంది పెట్టారు, ఇలాంటి అతన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, మేమేమన్నా భయపడతామా అని చెప్పారు. పోలీసులు మాకు ముందే తెలుసు, మేము పోలీసులతో మాట్లాడతాము, పోలీసులు మేమే పిలుస్తాము, మేము పిలుస్తాం, కావాలంటే మీరు ఇక్కడే ఉండండి, మాకే సపోర్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. సో అర్ధరాత్రి కాబట్టి షీ టీం వాళ్ళు కానీ లేదంటే లేడీ పోలీసులు వస్తారేమని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అలాంటి వాళ్ళు రాలేదు. సో పైగా వాళ్ళు నన్ను ఎలాంటి ఇది సపోర్ట్ చేయకుండా పబ్ వాళ్ళకే సపోర్ట్ చేశారు. మరి వాళ్ళకి ఏముందనేది నాకు తెలియదు, అప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. సో సోషల్ మీడియా ముందుకు అందుకే రావాల్సి వచ్చింది. నేను కాంప్లిమెంటరీ మాత్రమే అడిగాను, ఆల్రెడీ ఆన్లైన్లో అది కాంప్లిమెంటరీ ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా సరే బర్త్డే అన్నప్పుడు డెఫినెట్గా డిజర్ట్ అనేది కాంప్లిమెంటరీ ఇస్తారు, మీ దగ్గర కూడా మాకేమన్నా కాంప్లిమెంటరీ ఇస్తారా, డిజర్ట్కి సంబంధించి కాంప్లిమెంటరీ మాకేమన్నా ఇవ్వగలరా అని చెప్పి మాత్రమే నేను అడిగాను. దానికి వాళ్ళు చాలా స్టార్టింగ్ నుంచే ఎటకారంగా అవునా కాంప్లిమెంటరీనా అన్నట్టు మాట్లాడారని చెప్పి ప్రతి విజువల్ మనం ఆల్రెడీ మన బీఆర్కేలో చూసాము, తను దాని గురించి చాలా క్లారిటీగా వచ్చింది. బట్ ప్రజెంట్ ఇప్పుడు కల్పిక ట్రై చేస్తున్నాము, అందుబాటులో లేదు. బట్ ప్రిజం పబ్ వాళ్ళది చాలా వాళ్ళు చెప్పే పద్ధతి ఒకటి ఉంది, ఒకటే మేమేం చేయలేదు, తనే వచ్చి ఇక్కడ మా మొత్తం డ్యామేజ్ చేసింది, మా సామాన్లు డ్యామేజ్ చేసింది, బిల్ కట్టుకోకుండా వెళ్ళిందనే దాని మీద వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. బ్రాహ్మణి. ఎస్ ఉమా, అలాగే ఇక మీరు చెప్పినట్లుగా కూడా ఇక కోర్టు ఆదేశాలతో గచ్చిబౌలి పోలీసులు అయితే పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మరి దీనిపై కల్పిక స్పందించారా?
లేదు బ్రాహ్మణి, చూసాము మనం కూడా బిఎస్ఎన్ యాక్ట్ కింద తను నమోదు చేయడం జరిగింది. సో కానీ తను మనం ట్రై చేస్తున్నాము. ప్రజెంట్ ఫోన్ అవైలబుల్లో లేరు, గత 2-3 రోజుల నుంచి ఫోన్ అవైలబుల్ లేరు. కానీ ఇంతకుముందు మాట్లాడేటప్పుడు తను ఒకటే చెప్పారు, నేను ఎక్కడి వరకైనా వెళ్తాను, కోర్టు వరకైనా వెళ్తాను, కోర్టు దగ్గరికి వెళ్తాను, నాకు న్యాయం జరగాలి, నాలాగా ఇంకొక అమ్మాయికి జరగకూడదు. రీసెంట్గా వేరే పబ్లో కూడా ఇలా జరిగింది, వాళ్ళు కూడా నాతో మాట్లాడడం జరిగింది. సో కావాలని పబ్ యజమానులు ఇదంతా ఒక దీని కింద చేస్తున్నారు, వాళ్ళు కావాలనే వాంటెడ్లీ చేస్తున్నారు, నేను వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తాను, వాళ్ళు కూడా నాతో మాట్లాడడం జరిగింది అని చెప్పేసి చెప్పింది. ప్రజెంట్ అయితే కల్పిక అందుబాటులో లేదు, ఫోన్లో కానీ ఫ్యామిలీ పరంగా కానీ ప్రజెంట్ అందుబాటులో లేదు బ్రాహ్మణి. ఎస్, ఇక ఉమా చెప్పండి, ఇక ఇన్ని రోజులైతే కల్పికకు సంబంధించి కల్పిక చెప్పేది మాత్రమే నిజం అనుకున్నాం. కానీ ఇప్పుడు కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేయడంతో కల్పిక కేవలం కల్పితాలే చెప్తుంది అనేది కూడా అర్థమవుతోంది. మరి ఏ విధంగా చూడాలంటారు? నిజంగా అసలు ఏం జరుగుతుంది? ఎస్ బ్రాహ్మణి, మనం చూస్తే కనుక ఇప్పుడు వరకు వీళ్ళు ఈరోజు 12th డేట్, ఇది వచ్చేసి 29th జరిగింది. సో ఇప్పుడు వరకు తన వర్షన్ మాత్రమే మనం వింటూ ఉన్నాము. బట్ ఇప్పుడు వరకు ఇది తప్పని కానీ మీడియా మనము అప్రోచ్ అవ్వడం చాలా ట్రై చేసాము, బట్ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేదు, ప్రిజం పబ్ వాళ్ళు రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. సో వీళ్ళదే మిస్టేక్ అని చెప్పేసి తన వర్షన్ విన్నాము, అయిపోయింది అంతా, మనం అంతా చూస్తూనే ఉన్నాము. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఏమైంది అనేది తెలియదు. ఈరోజు వాళ్ళు కోర్టు త్రూ లేదు, మా మొత్తం డ్యామేజ్ చేసింది, మాది అక్కడంతా డ్యామేజ్ అయ్యింది, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి ఈరోజు ప్రిజం పబ్ వాళ్ళు ఎందుకు వీళ్ళు ముందే బయటికి రాలేదు, లేదా ప్రాసెస్ జరుగుతూ ఉందా సో అని చెప్పేది చూడాల్సింది ఉంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ వర్షన్, ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. నాది బర్త్డే కాబట్టి నేను కాంప్లిమెంటరీ అడిగాను, దీనిలో నా మిస్టేక్ లేదని కల్పిక చెప్తుంది. లేదు ప్రిజం పబ్ వాళ్ళు తనే వచ్చి మా సామాన్లు డ్యామేజ్ చేసింది అని చెప్పేసి తను చెప్తున్నారు. ఎందుకంటే నేనేం అడగలేదు, కాంప్లిమెంటరీ మాత్రమే అడిగాను, అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, ఇంతకు ముందు కూడా వీళ్ళు నన్ను ఒక్కదాన్నే కాదు వేరే వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి కల్పిక ఇంతకు ముందు మనకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పడం జరిగింది. బట్ ప్రిజం పబ్ వాళ్ళ సైడ్ నుంచి చూస్తే మీకు డైరెక్ట్గా ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, తను డ్యామేజ్ చేసింది, మాకు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అనేది ఏదైనా సరే, అక్కడ ఉన్న ఫర్నిచర్ కానీ ఏదైనా సరే డ్యామేజ్ చేయడం జరిగింది, అది మీకు వీడియోస్తో సహా ఉన్నాయి. సో కల్పిక అదే తప్పు అని చెప్పేసి ప్రిజం పబ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది కేసు ఫైల్ అయింది కాబట్టి, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి ఎవరిదనేది ఇప్పుడు కోర్టు అనే తేల్చాలి బ్రాహ్మణి. ఎస్ ఉమా, ఇక అలాగే చెప్పండి, ఇక కేవలం 2200 రూపాయల బిల్లు అలాగే డిజర్ట్ అడగడం వల్లే ఈ మొత్తం వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఇలా గొడవ జరిగి ఇలా వార్తలు నిలవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఉమా? ఎస్, యాక్చువల్గా ఇది దాని గురించి కూడా కాదు, దానికి మెయిన్ బిల్ పే చేశాను, దాని తర్వాత వచ్చే కాంప్లిమెంటరీ కోసం మాత్రమే ఈ గొడవ మొత్తం మొదలైంది బ్రాహ్మణి. యాక్చువల్గా సో నేను బిల్ పే చేశాను, బిల్ తర్వాత వచ్చే కాంప్లిమెంటరీ, నాది బర్త్డే కాబట్టి నాకు వాళ్ళు అక్కడ బాగానే వెల్కమ్ చెప్పారు, మంచి సాంగ్ ప్లే చేశారు, బర్త్డే విషెస్ చెప్పారు, నన్ను సపోర్ట్ చేశారు, ట్రీట్మెంట్ బాగుంది, నేను ఎవరనేది తెలియకపోయినా సరే, నేను సెలబ్రిటీ అనేది తెలియకపోయినా సరే నాకు ట్రీట్మెంట్ అనేది చాలా బాగా ఇచ్చారు, లాస్ట్ వరకు చాలా బాగా జరిగింది. ఎప్పుడైతే నేను కాంప్లిమెంటరీ ఆల్రెడీ ఆన్లైన్లో స్విగ్గీస్లో కాంప్లిమెంటరీ అనేది ఉంది కాబట్టే నేను అక్కడ ఆ పాయింట్ రైస్ చేశాను. మీకు ఆల్రెడీ నేను చూపించగలను, స్విగ్గీలో 20% ఆర్ 15% ఆఫ్ ఇది ఉంది, నేను కూడా అదే కాంప్లిమెంటరీ అడిగాను, మీరు ఇస్తారా అని అడిగాను. సో ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఇక్కడ మీ మేనేజర్ ఎవరైనా ఉంటే పిలవండి, ఇన్ కేసు ఉంటే కనుక మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయడానికి బాగుంటుంది. అక్కడ ఒక బ్యాండ్, మెయిన్ నేను వెళ్ళిన పర్పస్ ఏంటి అంటే అక్కడ ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉంది, అంతకుముందు కూడా నేను వెళ్ళాను, బట్ ఆ రోజు నాకు టైం కుదరలేదు, బట్ చాలా బాగా వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఎస్పెషల్లీ నేను ఆ మ్యూజిక్ బ్యాండ్ కోసం మాత్రమే ప్రిజం పబ్కి వెళ్ళానని చెప్పేసి కల్పిక ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. బట్ ఈ వీళ్ళ వాదన చూస్తే ప్రిజం పబ్ వాళ్ళు మాత్రము కావాలని తను వాంటెడ్లీ ఇక్కడ అంతా గోల చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. సో తను కూడా ఏం చెప్తుంది అంటే నేను ఎలాంటి ఏమైనా డ్రగ్స్ తీసుకున్నానా లేదా ఏం చేశాను, అప్పుడే టెస్ట్ చేసుకోవచ్చు కదా, అక్కడ పోలీసులు ఉన్నారు, నా సైడ్ కరెక్ట్ ఉందని చెప్పేసి కల్పిక మాట్లాడడం జరుగుతుంది బ్రాహ్మణి. ఎస్ సుమా, అలాగే ఇక పోలీసులు కేసు నమోదుకు సంబంధించి కల్పికని కాంటాక్ట్ అవుతారా లేకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు? ఇప్పుడు పోలీసులు డెఫినెట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కంపల్సరీ ఎవరైనా సరే వచ్చి రెస్పాన్సిబుల్గా వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సిందే. సో తన లాయర్ ద్వారా కానీ తను కానీ డెఫినెట్గా రావాలి. పోలీసులు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, తను ప్రజెంట్ ఫోన్ అవైలబిలిటీ లేదు, సో తన కోసమే చూస్తున్నారు. ఇప్పుడు తన అవైలబిలిటీ వచ్చినప్పుడు మాత్రమే ఫర్దర్గా స్టెప్ ఏం తీసుకుంటారనేది మనకు తెలుస్తుంది బ్రాహ్మణి. ఎస్, ఇక ఫైనల్గా చెప్పండి ఉమా, ఈ వివాదం టోటల్గా ఎక్కడి వరకు దారితీస్తుంది అనుకోవాలి?
ఇది వివాదం పోలీసుల వరకు వెళ్ళింది కాబట్టి డెఫినెట్గా ఇది కోర్టుకి వెళ్తుంది. కోర్టు త్రూ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఏదైనా సరే కోర్టు నుంచి వచ్చింది కాబట్టి అరెస్ట్ చేయాలని ఏదైనా సరే. సో ప్రజెంట్ తన అవైలబుల్ లేదు. వీళ్ళు కూడా మేము న్యాయపరంగా వెళ్తాము, మమ్మల్ని సోషల్ మీడియాలో చాలా డ్యామేజ్ చేసింది. ప్రిజం పబ్ వాళ్ళు చెప్పే వాదన ఏంటి అంటే సోషల్ మీడియాలో మమ్మల్ని చాలా డ్యామేజ్ చేసింది, మాది మిస్టేక్ అని చెప్తుంది. బట్ అక్కడ చూసుకుంటే కనుక మొత్తము ఫర్నిచర్ అంతా తనే కింద పడేసి పగలగొట్టి మాది డ్యామేజ్ చేసింది కాకుండా ఫర్దర్గా మా ఇది కూడా పేరు కూడా డ్యామేజ్ అయ్యింది. కాబట్టి మేము డెఫినెట్గా లీగల్గా వెళ్తాము, తందే మిస్టేక్, మేము ఎక్కడ ఇదవ్వము అని చెప్పేసి ప్రిజం పబ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మేనేజ్మెంట్ వాళ్ళు లేదు, నాది మిస్టేక్ లేదు, నేను న్యాయపరంగా వెళ్తాను, కోర్టు ద్వారా వెళ్తాను, నాకు ఎలాంటి భయం లేదు, నేను కోర్టు ద్వారా తెలుసుకుంటాను అని చెప్పేసి కల్పిక మాట్లాడుతుంది. చూడాలి ఇప్పుడు ఎవరైనా కల్పిక బయటకు వచ్చి స్పందిస్తే తప్ప దీని గురించి మనం ఏమీ చెప్పడానికి లేదు. బ్రాహ్మణి రైట్ ఉమా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక కల్పికకు ప్రిజం పబ్కి సంబంధించి వివాదం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కోర్టు వరకు వెళ్ళింది ఈ వివాదం. కోర్టు ఆదేశాలతో గచ్చిబౌలి పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. చూడాలి మరి కల్పిక ఎటువంటి రియాక్షన్ ఉంటుంది. కల్పిక వచ్చి తన వర్షన్ ఏ విధంగా ఉంటుందని చెప్తే గానీ ఈ వివాదానికి తెరపడేలాగా లేదు. ఇది వాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. స్టే ట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.